మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన P4 అమలులో కావలి పట్టణానికి చెందిన సంయుక్త సేవా సంస్థకు అరుదైన గుర్తింపు లభించింది. సంయుక్త సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలను విజయవాడలోని P4 కేంద్ర కార్యాలయం గుర్తించింది. ఈ మేరకు ఆదివారం కావలి విచ్చేసిన P4 మార్కెటింగ్ టీం సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను రికార్డు చేసింది. ఈ సందర్భంగా కావలి పట్టణం తుఫాన్ నగర్ లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో 25 బంగారు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, బియ్యం అందజేయడంతో పాటు ఒక నిరుపేద వృద్ధ మహిళకు స్వయం ఉపాధి నిమిత్తం టిఫిన్ అంగడి నిర్వహించడం కోసం అవసరమైన వస్తువులు అందజేశారు. అలాగే P4 స్ఫూర్తితో సంస్థ కార్యాలయంలో 70 మంది బంగారు కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచిత ట్యూషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతిథిలో కావలి నియోజకవర్గ P4 కోఆర్డినేటర్ జి సత్యానందం, సంయుక్త సేవా సంస్థ ద్వారా మార్గదర్శులుగా బంగారు కుటుంబాలకు సేవలు అందిస్తున్న డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ పద్మజ, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ విజయభాస్కర్ రావు, ప్రముఖ వ్యాపారవేత్త వేలూరు జయచంద్ర నాయుడు, పచ్చిపులుసు వెంకన్న, సభ్యులు పిఐ జాఫర్ ఖాన్, ఎం అజిత్ బాబు, షేక్ కాదర్ బాషా, నేలటూరి శివప్రసాద్ రెడ్డి, కె సాయి చైతన్య, రామ్మూర్తి, మల్లేశ్వరి, లిఖిత, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, P4 యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.